హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ మనం బెండకాయ మసాలా కర్రీ. నేనైతే బెండకాయ మసాలా కర్రీ ఎప్పుడూ చేయలేదు. ఫస్ట్ టైం చేసినా కూడా బాగానే వచ్చింది, బాగుంది. ముద్ద రైస్కి బాగుంటుంది. అలా ఉంటుంది, ఇలా ఉంటుంది అని చెప్పను. నేనైతే ఫస్ట్ టైమే చేశాను, కానీ టేస్ట్ మాత్రం బాగానే వచ్చింది. ఎప్పుడు బెండకాయ కొజ్జు, బెండకాయ ఫ్రై మాత్రమే చేసేదాన్ని. బెండకాయ మసాలా చేయను, ఎందుకంటే అది జిగురుగా ఉంటుంది, తినడానికి బాగుండదు అనేసి చేయలేదు. కానీ బాగుంది. బెండకాయ మసాలా ఎలా చేసుకుందామో చూద్దామా. ముందుగా బెండకాయలని కడిగి పక్కకు పెట్టుకోవాలి. కడిగేసిన తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. అది మీకు ఏ క్వాంటిటీ, ఎంత సైజు కావాలనేది అంత సైజులో కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఇందులోకి కొద్దిగా ఒక స్పూను ఉద్దిబెల్లు, ఒక స్పూను శనగపప్పు, కొద్దిగా పల్లీలు ఇలా ఆయిల్ వేసేసి 3 గోల్డెన్ బ్రౌన్ లాగా వచ్చే వరకు వేపుకోవాలి. ఇలా వేపుకొనేసిన తర్వాత ఇందులోకి మళ్ళీ ఇదే కడాయిలోకి ఒక ఆనియన్, ఒక టమాటో కూడా వేసుకోవాలి. ఒక ఆనియన్, ఒక టమాటో, 2 నుంచి 3 వరకు వెల్లుల్లి కూడా, తెల్లబాయలు కూడా వేసుకోవాలి. ఇలా వేసుకుని అవి కొద్దిగా వేపుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ అవి మగ్గిపోవాలి. గోల్డెన్ బ్రౌన్లో వచ్చే వరకు మగ్గిపోవాలి. తెల్లబాయ కూడా వేసాను ఇందులోకి. ఇలా వేసేసుకున్న తర్వాత వీటిని కొద్దిసేపు మనము మగ్గించుకోవాలి. మగ్గించుకొనేసి ఇవి ఫుల్గా మగ్గిపోయిన తర్వాత నెక్స్ట్ ఇదే కడాయిలోకి బెండకాయలు మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా, బెండకాయలు కూడా వేసి రోస్ట్ చేసుకోవాలి. ఇది పోపు దినుసులు మసాలాకి. తెల్లబాయి అందులో ఒక 4, అది మనం మిక్సీ పట్టేటప్పుడు ఒక 4, నేను చాలా వేయలేదండి. మిక్సీ పట్టేటప్పటికి ఒక 4. మళ్ళీ స్మెల్ ఇలా తెల్లబాయి అనేది ఇలా దంచి వేసుకుంటే స్మెల్ అనేది బాగా వస్తుంది అనేసి ఇందులోకి ఒక 2-3 తెల్లబాయలు దంచి వేసాను. కచ్చాపచ్చాగా చేసుకోవాలి. తెల్లబాయి, ఎండుమిరపకాయలు, పోపు దినుసులన్నీ వేసుకొని మనం ఆల్రెడీ అది మసాలా అంతా మిక్సీ పట్టేసుకున్నాం కదా, ఆ మసాలాను అంతా పేస్ట్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత ఈ ఉగ్గని ఈ తాలింపు వేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఆ పేస్ట్ వేసుకొని కొద్దిసేపు వదిలేసుకోవాలి. అదే కడాయిలోనే నేను బెండకాయలు కూడా వేయించి పక్కకు పెట్టేశాను. బెండకాయలు ఇలా వేయించి పక్కకు పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత అది మనం ఆల్రెడీ మసాలా అనేది చేసేసాం కదా, మసాలా అందులోకి మనకి వాటర్ ఎంత కావాలనేది అంత. ఇలా కొద్దిసేపు ఇది 5 to 10 minutes ఇలా వదిలేస్తే అవి కొద్దిగా మగ్గిపోతాయి. బెండకాయలు మగ్గిపోయిన తర్వాత మనకి కొద్దిగా జిగురు అనేది కొద్దిగా తగ్గుతుంది, బాగుంటుంది. అది మనం ఆల్రెడీ పేస్ట్ పట్టి వేసేసినాం కదా, ఇది అంతా బాగా మగ్గిపోయింది. ఇప్పుడు అది ఉడుకుతుంది చూడండి. అలా ఉడికేసిన తర్వాత ఇందులోకి కొద్దిగా ఉప్పు, కొద్దిగా పించ్ ఆఫ్ టర్మరిక్, ఒక పించ్ ఆఫ్ టర్మరిక్, మళ్ళీ కొద్దిగా సాల్ట్. చాలా రోజులు అయిపోయింది కదా వీడియో చేయక, అందుకే ఏం మాట్లాడాలో కూడా అర్థం అవ్వట్లేదు. ఇలా వేసేసుకున్న తర్వాత మనం ఫుల్ మిక్స్ కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఇలా అయిపోతుంది. ఇలా ఫుల్ దాన్ని కూడా 2 minutes వదిలేయాలి. 2 minutes వదిలేస్తే అంతా మనకి ఉప్పు కారం అనేది మసాలాకి బాగా పడుతుంది. తర్వాత ఇందులోకి మనం బెండకాయలని యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ అవి మనం వేయించి పెట్టుకున్నాం కదా, అందుకనేసి చూడండి కొద్దిగా జిగురు అనేది తగ్గింది. ఇలా అంతా జిగురు తగ్గాలంటే కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిసేపు మగ్గనిస్తే ఆ జిగురు అనేది కొద్దిగా తగ్గుతుంది. ఇందులోకి కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని మనకి కొద్దిగా ఎంత క్వాంటిటీ కావాలని అంత క్వాంటిటీ. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్.